హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజైతే పచ్చి కొబ్బరి తురుము అండ్ పచ్చిమిర్చితోటి ఒక రెసిపీని అయితే ట్రై చేశానండి. అది ఎలా ఉందో వీడియో చూసి ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తవారు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పచ్చి కొబ్బరి తురుముతో అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చితో మనము ఈజీగా ఒక 5 మినిట్స్లో ఈజీగా కర్రీ ఎలా చేసుకోవాలో అనేది ఈరోజు చూపించబోతున్నానండి. ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది. అలాగే ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఎగ్ కర్రీ టైప్లో ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలకి పెద్దవారికి కూడా చాలా బాగా నచ్చుతుంది. పచ్చి కొబ్బరి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఎప్పుడు ఒకేలాంటి కర్రీస్ కాకుండా పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేసి చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిశనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకొని కర్రీలో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఎల్లిపాయ కూడా వేసుకోవాలండి, కొన్ని రెమ్మలు. ఇలా కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఈ కర్రీలోకి మొత్తము. దాన్ని గ్రైండ్ చేశాను. తురుముకోవచ్చు లేదంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత తాలింపు కోసమని నేను ఆయిల్ 3 స్పూన్లు తీసుకున్నాను. అందులోకి తాలింపు జీలకర్ర, 2 ఎండుమిరపకాయ, అలాగే 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. అవి మంచిగా దోరగా వేగేలాగా వేయించుకోవాలి ఉల్లిపాయల్ని. తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఆయిల్ అంతా పట్టేలాగా కలిపేసి వాటి పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. టమాటా కానీ పచ్చిమిర్చి కానీ కొత్తిమీర, కరివేపాకు వీటి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం పసుపు తీసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మొత్తం అంతా మిక్స్ చేసి మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి వాటిని కూడా కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకొని టేస్ట్ చేసుకోవాలండి. సరిపోతుందా లేదా అని చూసుకొని కాసేపు ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి అంతా వేసి అంతా కలిసేలాగా కలుపుకొని ఆ కొబ్బరిని ఆ తాలింపులో మంచిగా కలిసేలాగా కలిపి ఒక 5 మినిట్స్ అలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి.
ఉడికిన తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలండి. ఒక స్పూను మసాలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కూడా కలిపేసుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కొబ్బరి తురుము పచ్చిమిర్చి ఆనియన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా అండి? నా రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.